ఈనాడు మనందరం కూడా విశ్వాసం వలన రక్షణ అన్నటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, పౌలు శిలాసుల యొక్క విశ్వాసం ఎంత గొప్పనైనటువంటిదో చూడండి. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం రాతి పునాది పైన నిర్మించబడినటువంటి విశ్వాసం. వాళ్ళకి శ్రమలు వచ్చిన, వారిని కొరడాలతో కొట్టిన, వారిని బంధించినప్పటికీ కూడా వారు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోకుండా ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. ఇంకా వారు ఆ చర్చాలలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఆ దేవుణ్ణి స్తుతించటాన్ని, ఘనపరచడాన్ని, మహిమపరచడాన్ని తమ యొక్క కీర్తనల ద్వారా, పాటల ద్వారా వ్యక్తపరచడాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నీళ్ళలో నడుస్తూ ఉన్నా, నిప్పులో నడుస్తూ ఉన్నా నీకు నేను తోడుగా ఉంటాను, నీకు ఏ అపకారం కూడా జరగదు, నువ్వు కాలు జారి పడకుండా నిన్ను కాపాడుతాను అని కీర్తనలో ఆయన సెలవిస్తూ ఉన్నారు. అలా వారిని కాపాడడాన్ని చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, మనకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే చాలు, ఈ కంబలి వృక్షాన్ని వేళ్లతో పగిలించుకొని వెళ్ళి సముద్రంలో పడిపో అంటే అలాగే పడిపోతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాం. పౌలు శిలాసుల యొక్క విశ్వాసం వాళ్ళని రక్షించడం మాత్రమే కాదు, వారికి కాపలా కాస్తున్నటువంటి ఆ చెరసాల అధికారిని కూడా రక్షణలోనికి నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్పనైనటువంటి విశ్వాసం చూడండి. అంతేకాదు, ఈనాటి సుశేషపట్నంలో కూడా వింటూ ఉన్నాం, నేను వెళ్ళినట్లయితే మీ అందరి కోసం ఓదార్చేటటువంటి వారిని పంపిస్తాను అని చెప్పేసి అని అంటున్నాను. వారు నమ్మారు. నమ్మినటువంటి విధంగానే పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగిరావడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంతోని వారి యొక్క జీవితంలో చూసినటువంటి సంఘటనను మనం చూద్దాం. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఎంతోమంది విశ్వాసులుగా మారుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆయనను ఎలాగైనా విషం పెట్టినటువంటి భోజనాన్ని ఇచ్చి చంపివేయాలి అనుకున్నాడు. భోజనాన్ని పెట్టాడు తన ఇంటికి ఆహ్వానించి. భుజించినప్పటికీ కూడా ఆయనకి ఏ కీడు కూడా జరగలేదు అని చెప్పేసాను. ఎందుకు అంటే ప్రభు యొక్క హస్తం ఎల్లప్పుడూ మనకు తోడు నీడగా ఉంటూ ఉన్నది. ఏ విధంగానైతే పేతురు, ప్రభువా నన్ను కాపాడండి, నేను మునిగిపోతూ ఉన్నాను అని చేయెత్తగానే వెంటనే చేయి అందించి కాపాడడాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచినట్లయితే ఆయన యందు ఖచ్చితంగా మనం కూడా నిత్యము కూడా కాపాడబడతాం, రక్షించబడతాం. మనం ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా ఆయన యొక్క రక్షణ హస్తం మనతో ఉంటూ ఉన్నది అని విశ్వసిద్దాం. కీర్తనలో పలికినటువంటి విధంగా నువ్వు నీళ్ళల్లో నడిచిన, నిప్పులో ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ, నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా నిన్ను ఏమీ కూడా చేయలేరు అంటూ ఉన్నా. ఎందుకు అంటే ప్రభువే మనకి రక్షణ, ఆయనే మన కోట. కాబట్టి మనకు ఏ కీడు కూడా జరగదు అని విశ్వసించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.